ఫైనల్లీ మనం అయితే బోట్ అయితే ఎక్కేసినాము. జర దిల్లు అయితే ఖుషి అయిపోయింది అనుకోరా బోట్ ఎక్కగానే. శ్రీశైలంలో మీరు పోయి ఎప్పుడైనా శ్రీశైలం పోతే కంపల్సరీ అయితే బోట్ అయితే ఎక్కరు, ఎందుకంటే అది ఆ ట్రిప్ లైఫ్ లాంగ్ మెమరీ ఉండిపోతుంది మీకు. అసలుకి ఇట్లానే ఇక ముందడికి వచ్చి ఇట్లా చూస్తుంటే లొకేషన్ బాబా, ఇక మా వాళ్ళకైతే ఏం అర్థమవుతలే, కానీ మా వాళ్ళు బస్సులో కూర్చుని ఫోన్లు చూస్తారు అని వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మా ప్రశాంత్ వీడు మొత్తం అయితే బోట్ నడిపటం లెక్క కూర్చుని ముందట ఆడే ఓనర్ అన్నట్టు. ఇక్కడికి చూసేవాడు లొకేషన్, ఆ చెట్లు, ఆ కొండలు వేరే ఉంది లొకేషన్ అయితే. చూడండి ఆ వాటరు, బాబా ఆ షిప్పు. మీరు చూసుకున్నట్టయితే శ్రీశైలం బ్యాక్ సైడ్ వ్యూ పాయింట్, అది గేట్లు అయితే కనిపిస్తున్నాయి కదా బ్యాక్ సైడ్, అవి అక్కడికి వెళ్ళి అయితే వాటర్ అయితే ఫ్లో అవుతాయి. మనమైతే శ్రీశైలం గేట్స్ ఉంటాయి కదా, దాని బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం ఇప్పుడు. ఇదే బ్యాక్ సైడ్ మొత్తం వ్యూ, మొత్తం చెరువు, కొండలు అయితే వేరే లెవెల్ ఉన్నాయి. చూడు రబ్బాబా, అట్లా మంచు లెక్క అనిపిస్తుంది మొత్తము. వాటర్ అయితే మస్తు గ్రీన్, అంటే గ్రీన్ ఉన్నాయి వాటర్ అయితే. ఆ కొండలు, ఆ లొకేషన్ చూస్తే అయితే వేరే లెవెల్ అనుకో. బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం మనం, ఫ్రంట్ సైడ్ పోయి పోతాం. ఫ్రంట్ సైడ్ పోయినాక ఫ్రంట్ సైడ్ చూపిస్తా. బ్యాక్ సైడ్ అయితే ఆ లొకేషన్ చూస్తుంటే క్రేజీ, అంటే క్రేజీ అనిపిస్తుంది. మీరు మీ ఫ్రెండ్స్తో పోతే కంపల్సరీ అయితే పడవ అయితే ఎక్కురి. ఇవి ఇసుంటి అయితే మెయిన్ పార్ట్స్ అయితే మిస్ అయితే కాకూరి. క్రేజీ అంటే క్రేజీ ఉంది. నెక్స్ట్ అయితే మనం బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోయినాం. ఇదే బ్యాక్ సైడ్ గేట్లు ఉంటాయని చెప్పినాం కదా, గేట్ల కంచెల్లి కొండలు బాబా వేరంది. ఇవే శ్రీశైలం గేట్స్. ఇప్పుడైతే బంద్ ఉన్నాయి. చూడు గేట్స్ అయితే ఏం ఓపెన్ లేవు. మామూలుగా చిన్న వాటర్ అయితే పోతున్నాయి అక్కడికి వెళ్ళైతే, తక్కువనే వెళ్ళిపోతున్నాయి. గేట్స్ ఓపెన్ చేసినప్పుడు అయితే ఇంకా వేరే వ్యూ ఉంటుంది. ఇక తర్వాత అట్లనే అది చూసినాక చెరువు కాడికి వచ్చేసినాం. ముందడికి డ్యామ్ ఉంది కదా, దాని ముందుకైతే వచ్చేసినాము. ఇక్కడైతే పడవలు, చాలా పడవలు ఉన్నాయి. చాలామంది వీడియో చూసారు ఇక్కడ చేపలు అమ్ముతారు అని. అయితే మేము వచ్చినాము ఇట్లా చేపలు అమ్ముతారు అని చెప్పి చూస్తే ఒక్కరైతే లేరు, కానీ చేపలు తినాలని ఉంది. కంపల్సరీ తినకైతే ఇక్కడికి వచ్చినాము. మా వాళ్ళు అన్నిట్లలో చూస్తారు ఆడ కింద చేపలు ఏడున్నాయి. అయితే మా ఫ్రెండ్ అలా చూసి చెప్పిన అలా చేపలు ఉన్నాయని దగ్గరకు పోయి చూసినాయి. ఇక అంటే పట్టినాయి, అలా వేసి పెట్టారు. అన్నీ చిన్నవి ఉన్నాయి కానీ పెద్దవి లేవు. అడిగినా ఇక్కడ ఎవరు లేరా అంటే అలా పట్టిన వాళ్ళు లేరా అని చెప్పారు. లంచ్కి ఏమో వెళ్ళిరా అన్నారు. అయితే అన్నిట్లలో చూసిన, అన్నిట్లలో చేపలు చిన్నవి ఉన్నాయి. బోట్లు అయితే వేరే ఉన్నాయి, చాలా బోట్లు ఉన్నాయి. ఇక్కడ పోయి అడిగిన బోటింగ్, సర్కిల్ బోట్లో ఈచ్ పర్సెంట్ 100 రూపీస్ అంట, ఒక రౌండ్ వేసుకొని వస్తా. కానీ మేము ఆల్రెడీ ఎక్కినామని చెప్పి ఇంకా మళ్ళీ ఎక్కలే బోట్ అయితే. కొండలు అయితే వేరు ఉన్నాయి. ఇవే మత్స్యకారులు అందరూ. అక్కడ 2-3 ఉన్నారు అంకుల్ వాళ్ళని అడిగినాం చేపలు ఉన్నాయి అంకుల్ అంటే లేవన్న. సరే ఫైనల్లీ ఒక అంకుల్ దగ్గరికి అయితే వెళ్ళి ఇక్కడ చేపలు అయితే చూసినాం మేము. అవి ఎప్పుడు పట్టారు అయితే మనకి అంత ఐడియా లేదు. అన్నాడు అయితే ఈరోజు పట్టినా అన్నాడు. సరేలే అంకుల్, ఒక చేప అయితే వెయిట్ చూపి మాకు ఒక 3 kgs లోపల కావాలంటే ఒక చేప, పెద్ద చేప అయితే పెట్టిండు. 7 kgs ఉంది. కాకపోతే అది మాకు వద్దని చెప్పేసినాము. చిన్న అయితే ఒక 3 kgsలో ఒక 2 చేపస్ అయితే వేసుకున్నాము. అయితే అడిగిన అంకుల్ ఎందుకు ఇట్లా ఐస్లో పెడతారంటే చేపలు ఖరాబ్ కాకుండా ఒక 2-3 days ఉంటాయి చేపలు, అలా పెడితే అట్లని చెప్పాను. థర్మోకోల్ ఎందుకంటే గాలి పోకుండా అన్నాడు. అవును, ఐస్ ఇట్లా కరిగిపోకుండా పెడతా అన్నాడు. అవునా అని. కానీ వీళ్ళ దగ్గర పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. వీళ్ళు మొత్తం చేపలతోనే బతికేస్తారంట. వేరే పని అనేది ఏం లేదు, వాళ్ళు చేపలతోనే మొత్తం బిజినెస్ అనేది. చూడు ఇంత పెద్ద ఉందో చేప. అవి 2 కలిపి దగ్గర 12-13 kgs అయితే ఉంటాయి. సరేలే 2 చేపలు అయితే తీసుకున్నాం. ఫైనల్ అయితే చేపలు తీసుకున్నాం. ఒక ఆంటీకి అయితే ఇచ్చేసినాం. అక్కడ కూర వండేటోళ్ళు ఉంటారు. అయితే మేము కర్రీ వద్దని చెప్పి ఫ్రై అంటే చేసి అంటే సరే చిన్న మీరు కూర్చోరని చెప్పి ఆంటీ అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసేసింది. మొత్తంకి అయితే ఫిషెస్ అయితే సైడ్కి అది ఉంటుంది, పొట్టు అయితే తీసేస్తుంది. అవాక్ అయిపోయిన ఆంటీ ఏమి ఇంత ఫాస్ట్ చేస్తుందని.
నన్న ఆంటీ దాంతో గీకుతారా అంటే ఏం చిన్న వన్ సైడ్ దీంతో కొడితే వచ్చేసారి నెక్స్ట్ సైడ్కి వెళ్ళి దాంతో గీకొచ్చా అని చెప్పింది. అవునా ఆంటీ సరేలే అని చెప్పి ఈ ఆంటీ చేస్తుంటే అట్లనే చూసుకుంటూ కూర్చున్నాము. సరే నెక్స్ట్ చెప్పినా గీకుతా అని దాంతోనైతే గీకుతుంది ఆంటీ. ఫైనల్ అయితే చూసుకుంటూ అయితే కూర్చున్నాము. చూడు ఆంటీ అయితే నేను తీసుకున్న 2 చేపలు అవి 3 kgs తక్కువ ఉన్నాయని చెప్పినా కదా. వాళ్ళ ఇల్లు పక్కనే చెరువు. సరే కటింగ్ అయితే చేస్తుంది ఆంటీ చేపలు. ఫైనల్ అయితే వేరే వాళ్ళు వచ్చారు తీసుకుంటారు కదా. అంటే అయితే మొత్తానికి అయితే ఫిష్ అయితే కటింగ్ అయితే చేస్తుంది. చూడు రేట్ ఎట్లా చేస్తుందా అంటే కటింగ్ చేస్తుంటే నేను ఎప్పుడు తినాలని ఉంది. అవి లైవ్ ఫిష్ అని చెప్పేసింది ఆంటీ మాకైతే. సరేలే ఆంటీ కట్ చేసి ఫాస్ట్ అయితే వేసేసి అని చెప్పినాం. సరేలే అని చెప్పి అయితే కటింగ్ అయితే స్టార్ట్ పెట్టేసింది. ఇక కటింగ్ చేస్తుంటే అట్లనే చూసుకుంటూ కూర్చున్నాము. మొత్తానికైతే పీసెస్ అయితే కట్ చేసింది. ఇక మా బాయ్స్ అందరు చూస్తారు ఎప్పుడు తినాలని ఇట్లా వస్తుడు. అబ్బా ఇంకెప్పుడు ఇస్తుందా అంటే ఇంకెప్పుడు ఇస్తుంది. ప్రణయ్ అయితే బీరిపోయిండు అవి ఇట్లనే చూస్తుండు. అసలుకి తినాలి పచ్చి ఇచ్చినా తినేటట్టు చూస్తారు మా బాయ్స్ అయితే. సరేలే ఇక అయ్యేదాకైతే కూర్చున్నామని చెప్పి అట్లనే కూర్చొని అంటే మేము చూస్తుంది అసలుకి ఫ్రై ఎట్లా వేస్తుంది అన్నీ చూద్దామని చెప్పి అట్లనే కూర్చున్నాం. చూడు పీసెస్ అయితే చిన్న అయితే కట్ చేస్తుంది అంటే. ఫైనల్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఆంటీ అయితే దాన్ని వాష్ అయితే చేస్తుంది. మంచి నీట్గా అయితే కడుగుతుంది. కడిగినాక ఇక మొత్తం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తుంది. ఫ్రైకి ఏమేమి కావాలి అసలుకి ఏంది అనేది చూద్దాం. ఇక ఆంటీ ఏం చేస్తుంది అని కడిగేసింది మొత్తానికి అయితే. నెక్స్ట్ అయితే ఆంటీ కారం ఉప్పు అన్నీ అయితే చల్లింది వీటి మీద. చల్ల అయితే అట్లా పెట్టేసింది ఒక 5 minutes. తర్వాత అయితే మంచిగా అయితే వీటిని కారం ఇట్లా అన్నీ వేసినాయి అయితే మంచిగా కలుపుతుంది. అన్నీలా మొత్తం మీద వేసేసినట్టు సెట్ చూస్తుంటే బాగా తినాలనిపిస్తుంది. అప్పుడైతే ఏముందుకే ఎంత మంచిగా కలుపుతుందో. నీట్గా కలిపిస్తుంది ఆంటీ అయితే ఆ ముక్కలకు పడేటట్టు. తర్వాతకైతే ఆయిల్లో వేసేసింది. ఫ్రై అయితే స్టార్ట్ పెట్టేసింది ఆంటీ అయితే. చేస్తుంటే అయితే అల్లకెళ్ళి తీసుకొని తినాలనిపిస్తుంది అట్లునే చేపలు అయితే. చలో అయితేనే తిందాం. చూడ మంచిగా ఫైనల్ అయితే ఫ్రై అయితే వేసేస్తుంది ఆంటీ. ఆల్రెడీ కొన్ని అయితే వేసేసింది. చూడు కొన్ని అయితే వేసేసింది. ఇవే అవి మేము టేస్ట్ చేస్తాం చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే వేరే లెవెల్. మీరు కంపల్సరీ అయితే తినరు. శ్రీశైలం పోతే చేపలు అయితే మిస్ కావు.